21 Krishna's teachings on Varnashram Dharma to Uddhava. Vivikta Kshema Sarana Madbhava Vimalasaya Atmanam Chantayad Ekam Abedena Mayamuni. Nirbhayamu నిర్జనము ఆయన ప్రదేశంలో నివసించో నా నిరంతర స్మరణచే విమల చిత్తుడై ముని ఆత్మను నాకు అభిన్నమైనదని ఎరిగి దానినే ధ్యానించవలను. ఇక్కడ మూడు పాయింట్లు లేదా మూడు విషయాలు కృష్ణుడు ప్రస్తావిస్తున్నాడు. నిర్భయము నిర్జనము అయిన ప్రదేశం. ఎవరైనా కూడా ఇక్కడ చెప్పేది ధ్యాన పద్ధతి, భక్తి యోగం కాదు. ఆ రోజుల్లో ఒక సన్యాసి అయిన వాడు అతను నివాస ప్రదేశాలన్నీ కూడా వదిలిపెట్టి ఏకాంత స్థానం, నిర్జనము, నిర్జన ప్రదేశం, జనాలు ఉన్నప్పటి నుంచి ఏదో ఒక సంచలనం జరుగుతూ ఉంటుంది, ఏదో విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడే శారదమ్మ చెప్పింది, సడన్గా మా కూతురికి డిసెంటరీ అంటే లూజ్ మోషన్స్ పెద్ద రోగమేం కాదు. తో ఎందుకు రోగాలు వస్తాయి, ఎలా రోగాలు వస్తాయి, ఎప్పుడు తగ్గుతాయి, ఎంత ఎవడు చెప్పలేడు. అంటే మనకి మన శరీరం ద్వారానే మనకి ఇబ్బంది పడ్డాం, మన తలరాత్రి. మామూలుగా ఇంకోళ్ళు ఎవరో మనల్ని ఇబ్బంది పెడతారు. మీ శరీరం మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఎవరి మీద అపవాదం వేయగలుగుతారు. మీ శరీరం మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎవరి మీద మీరు కంప్లైంట్ చేస్తారు. అంటే మనకి బాధలు ఇతరుల ద్వారానే వస్తాయని కాదు, మన శరీరమే మనకి బాధల్ని. ఎవరు జ్యోతి నర్సు, అది ఇంకో కేసు. ఈరోజు కేసు వచ్చి శారదమ్మ కూతురు సడన్గా మేము వయసు రావాలా, ఏదైనా యాక్సిడెంట్ అయితే అర్థం చేసుకోవచ్చు, సడన్గా ప్రమాదం ఏం లేదు, అయినా కూడా అంత అర్జెంట్ అయింది, పోయి రావాలా. అంటే ఆ వీక్నెస్ ఏందో, ఆ సమస్య ఏందో, ఆ మనోబలం ఏందో. అప్పుడప్పుడు మనం మనసు బలహీనంగా ఉంటే చిన్న విషయాలే మనకి గోరంత కొండంతలు కనబడుతూ ఉంటుంది. మన యొక్క మనోబలం బలహీనంగా ఉంటే చిన్న చిన్న సమస్యలే మనకి పెద్ద సమస్యలాగా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, లేదా మనం డల్గా తయారవడం, లేదా మనం భయపడిపోవడం, ఈ రకంగా చిన్న సమస్య. అంటే అప్పుడప్పుడు మైక్రోస్కోప్, భూతద్దం అంటారు. భూతద్దం అది చిన్న చీమ ఉంటుంది, భూతద్దంలో చూస్తే అది మీకు అట్లా కనబడుతుంది, కూరలు పెట్టుకుని అది మేము దాడి చేస్తే మీరు బతకగలరా అన్నట్టు. చీమ అంత పెద్దదైపోతే అది చీమ పెద్ద సమస్య ఏం కాదు, మన తలకాయ సమస్య. దానివల్ల అది పెద్ద సమస్యలాగా
అదే మనం మనోబలం గట్టిగా ఉందంటే అంటే మనోబలం పెంచుకోవాలి. దట్ ఈస్ ది పాయింట్. జీవితంలో చిన్న పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. మనం మనోబలాన్ని పెంచుకోవాలి. కానీ మనుషులు మనోబలాన్ని పెంచుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయటం లేదు. మనం కొద్దిగా ప్రభుపాదులు వారు చెప్పారు కాబట్టి రోజు మంత్ర ధ్యానం చేయి. సడన్గా డిప్రెషన్ వచ్చి మీరు ఐసోలేషన్లో పడిపోతే అప్పుడు మీకు ఉత్సాహం కూడా ఉండదు జపం చేయాలని. ఒళ్ళు బాగానే ఉన్నప్పుడు జపం చేసుకుంటూ ఉంటే మనం పరిస్థితులు ఎదుర్కోవడానికి అదే అంత భక్తి చేస్తున్నాం అంటే ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి మనం తయారుగా ఉన్నాం. ప్రపంచంలో ప్రతికూల పరిస్థితులు మనకి ఇబ్బందులు సమస్యలు అటు రోజు భక్తి చేయడం వల్ల మనం సమస్యల్ని తట్టుకునేటువంటి శక్తిని పొందడానికి లేదా ఈ జన్మ మనం తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి మళ్ళీ పడకుండా అంతే కదా. ఒకసారి మనం ప్రాబ్లం చూస్తే ఇంకోసారి ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడతాం. ఏదైనా కూడా పొరపాటు నుంచి లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్, చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం. ఈ సంసారం రావడం మనం చేసిన తప్పు. కొత్త ఉంది ఇక్కడ. డూ యూ థింక్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ is a big mistake or not? You think the world is all right or it's not right that we have come into this world? Whatever may be your answer, but పెద్ద పెద్ద గురువులు చెప్పింది మనం ఈ సంసారము మంచి వ్యక్తుల కోసం కాదు. ఎవరికైతే స్వార్థము, ఎవరికైతే భోగపు ఆలోచనలు, స్వార్థము, ఎవరైతే పాపపు జీవితం, అటువంటి వాళ్ళంతా కూడా మనం ఈ భౌతిక జగత్తు అనేటువంటి కారాగారంలోకి వస్తాం. జనాలు ఇక్కడ హీరోయిన్లాగా తిరుగుతూ ఉంటారు. కానీ శాస్త్రం చెబుతుంది ఈ సంసారము ఒక భౌతిక జగత్తు, ఒక కారాగారం. మరి వేర్ ఈజ్ ఫ్రీ లైఫ్? ఈ భౌతిక జగత్ అంతా కారాగారం అంటే సార్ మరి అసలు ఎక్కడ ఉండాలి మనం? నెక్స్ట్ ప్రశ్న అంతే కదా. ఎక్కడికి పోయినా కారాగారం అంటే మన ఇది ఉండాల్సిన ప్రదేశం కాదు. కానీ మనం మూర్ఖులు అవడం వల్ల, మనం నేరస్తులు అవడం వల్ల మనం ఈ సంసారంలో ఎత్తుక్కుంటున్నాం. ఈ సంసారాన్ని మనం బాగు చేయడానికి, ఈ సంసారాన్ని బాగు చేయడం వీలు కాదు. నేను గమనిస్తున్నాను. మందిరం 20 ఏళ్ళ నుంచి నడుపుతున్నాను. వీళ్ళకి నా నోరు పడిపోయాడు చెప్పుంటా. ఎక్కడ ఉన్న చీపురు, ఎక్కడ ఉన్న చెత్తబుట్ట, ఎక్కడ ఉన్న చేట పోయిరండి, ఎక్కడా ఏమి ఉండదు. 20 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది. రోజు ఇదే పాట నేను పాడేది. ఎక్కడ ఉన్న చీపురు నేను చూపిస్తాను, పద నవ్వుతాయండి. ఎక్కడ చూపించండి. అమ్మలాన్న చెత్తబుట్టుందా, చీపురు ఉందా? లేదా ఎత్తుకుపోతున్నారా, లేదా తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వదిలేసిపోతున్నారా? ఈ సంసారంలో వీలు కాదు మెయింటైన్ చేయడం. మేము వదిలేసాం. వీళ్ళ వీళ్ళు దస్తారు, మనం ఉన్నాడు, మనం చెప్పాల్సింది చెప్పాము. మనకి టైం వచ్చింది పోవడానికి. వీళ్ళు నేర్చుకున్నారు, లేకపోతే ఎత్తుక్కుంటూ ఉంటారు. పిచ్చాళ్ళలాగా ఎత్తుక్కుంటూ ఉంటారు. ఎత్తుక్కొని అది మీరే నేర్చుకుంటారు. ఇందు రోజు ఇదేం బాగవుతుంది అని చెప్పి. అంతే కదా. మామూలుగా వస్తువుల్ని ఎక్కడ ఉన్నా అక్కడ ఉండిస్తే మీరు టైం పాడు చేసుకోరు. కానీ బయట వాడికి ఏమైనా సేవ చేయాలంటే, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, ఆకేదో సేవ చేయాలనిపిస్తే చీపురు లేదు, చెత్త బుట్ట లేదు, చెత్త కనపడి ఏం చేస్తాం?
మనం ఇక్కడ సహాయం చేయడానికి పరిస్థితి అనుకూలంగా లేదు, పోతూ ఉంటారు. అక్కడ చెత్త ఉండే ఏదో చీపురు చెత్త పట్టుంటే చలో మందిరం కొద్దిగా మనం సేవ చేసుకుంటాం. అంటే మనం అంతా కూడా తమో గుణంలో రజో గుణంలో ఉంటాం కాబట్టి మనకి సింక్ కాదు కదా. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో సిస్టమేటిక్, సత్వగుణంలో ఉన్నవాళ్ళు అంతా కూడా పద్ధతులు పోతూ ఉంటారు. వీళ్ళని అడగండి, వీళ్ళు మామూలుగా మంగళారతి మీరు 9 గంటలకు మీ ఎగ్జామ్ అనుకోండి, డూ యూ రీచ్ ది ఎగ్జామ్ హాల్ at 9:30? If your exam is at 9 o'clock, if you reach at 9:30, who is the loser? You are the loser. So, Mangalarti is at 4:30. And if you come on time, Krishna will bless you. If you don't come on time, ఆ టైం అయిపోయింది. ఎప్పుడెప్పుడు వస్తే ఎవరికి చెప్పిన ఎత్తుక్కుంటూ ఉంటాడు, ఎవడు వస్తాడు ఎవడు రాడు. ఎవరైతే కట్టం తెరవగానే ఎవరైతే ఎదుర్కొంటూ ఉంటారో భగవద్ ఆల్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకెవడు వచ్చినా కూడా ఆయన పట్టించుకోడు. అంటే ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆతృతగా అడగండి ఎవరైనా, ఈయన ఎప్పుడైనా టైంకి వచ్చాడు మంగళారతికి, ఆయన ఎప్పుడంటే వాళ్ళ ముందే అడుగుతున్నా, ఈ అమ్మాయి వస్తాడు లాస్ట్ మినిట్, అవి 4:30, సో 4:29 రీచ్ దేర్. అట్లీస్ట్ ఇట్స్ గుడ్, కనీసం కట్టం తెరవడానికి ముందు. సో మంగళారతి అటెండ్ అవ్వడం అంటే కట్టం తెరవడానికి వచ్చి ముందు నిలబడి మంగళారతి కృష్ణుడు మీ మోహం కూడా చూడండి. ఆయన తయారు వస్తే ఆయన దేవుడు, ఏదో పోయాక నన్ను చూడండి మీరు నాటికి వస్తే హూ కేర్స్. ఆరా మళ్ళీ ఇంకో జన్మలో ఎప్పుడైనా ఇప్పుడు బాగుపడినప్పుడు మళ్ళీ విల్ కన్సిడర్. అలా దట్ ఈస్ సచ్ ఎ సీరియస్ థింగ్. ప్రభుపాద అంత ముసలాయన, 80 ఏళ్ళ ముసలాయన, కానీ ఎప్పుడు కూడా టక్ 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 అంటే క్లాక్ లైక్ మూమెంట్స్, గడియారం ఏ విధంగా ఎవరిని పట్టించుకోదు, దాని పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా ఏం పట్టించుకోడు, ఆయన పని ఆయన చేసుకుపోతూ ఉంటాడు. అలాగే భక్తుడు ఎవరంటే షేప్లోకి వచ్చాడో అటువంటి వాడు ఎవరో అడుగుతారని, ఎవరో చూస్తున్నారని, పోకపోతే బాగోదని దానికోసం వస్తున్నాయండి. మందిరం మంగళారతి పోకపోతే తలకాయ కింద తెచ్చుకుని పోతూ ఉండాలా. అందుకే మందిరంలో మంగళారతి తప్పు చేసినట్టు లెక్క. రైట్, ఇట్స్ సచ్ ఎ సీరియస్ థింగ్. మందిరంలో ఉన్నారంటే మంగళారతి కోసం ఉంటున్నారు, రాకపోతే తప్పు చేశారు. ఎవరికి మీరు మోసం చేస్తే దేవుడిని మోసం చేశారు కదా. ఆయన ఎవరిని మోసం చేయగలరు? నష్టపోతాం మన. దేవుడిని మోసం చేస్తే నష్టపోయేది మన. అంటే మామూలుగా పనులన్నీ కూడా మందిరాలు, ఇక్కడ ఎవరికి జీతాలు ఉండవు, అందరూ కూడా శ్రద్ధగా సత్వగుణంలో ఉండి, ఇదంతా మనకి లాభం కాబట్టి, మనం లాభం పొందడం కోసం ఇక్కడ చేరాం కాబట్టి మనం ఇలా మన బాధ్యతల్ని ఎవరు వేలు చూపించకుండా ఎలా చేసుకుంటూ పోవాలి. అంటే ఇక్కడ నిర్భయము నిర్జనమైన ప్రదేశంలో, ఈ సంసారంలో ఎక్కడ చూసినా కూడా భయం. మనం కళ్ళు మూసుకుని కూర్చుంటే వెనక నుంచి ఎవడో వస్తున్నాడు, మన చెప్పులు అక్కడ ఇప్పొస్తే ఇప్పేప్పుడు చెప్పులు ఉంటాయా లేదా అక్కడ వేసుకుపోతాడు. అంటే ఇక్కడ ఏదైనా ప్రమాదం జరగచ్చు, జాగ్రత్తగా లేకపోతే. ఈ రకంగా ఎప్పుడు కూడా ఇక్కడ బిక్కుమంటాం, భయంగా జనాలు. నేను పని చేయకుండా కూర్చున్నాను. ఆయన
ఈయన వచ్చి నువ్వు చావు నుంచి బయటపడ్డావు అన్నారు కదా, ఈయనకైతే పెద్ద ప్రమాదం జరిగిందంట, చచ్చిపోవాల్సిన పరిస్థితి. ఏమైందా? నీ భార్య చెబుతోంది నాకు, మా ఆయనకి భయంకరమైన ప్రమాదం జరిగి అతను బతుకుతాడు అనుకోలేదు. ఆ దేవుడు ఏం ప్రమాదం జరిగింది? ఎక్కడ 4వ అంతస్తు నుంచి కింద పడిపోయాడు కదా. ఎన్ని అంతస్తుల నుంచి? నేల మీద పడ్డావు, ఎముకలు కాళ్ళు అన్నీ ఇరిగిపోయా, అన్నీ మళ్ళీ ఇప్పుడు నయమైనాయి. అంటే నువ్వు చావు నోట్ల నుంచి బయటపడ్డావంటే ఇంకా జీవితంలో ఇంక నాకు దేవుడు తప్పిస్తే, ఎందుకంటే ఆల్మోస్ట్ చావుని చూసావు, నువ్వు చావుని చూసావు, భయంకరమైన నొప్పి చూసావు. ఆ తర్వాత ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు? 4 లక్షలు. ఇంకా అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరన్నా సహాయం చేశారా? అప్పు తెచ్చుకున్నావు, ఇప్పుడు ఆయన తీర్చుకుంటున్నావా? దట్ ఈజ్ లైఫ్. ఎవరిని పలకరించినా కూడా ఏదో ఒకటి సమస్య. కాబట్టి నిర్భయం అంటే మనకి దొంగల వల్ల కానీ, క్రూర జంతువుల వల్ల కానీ, ఇతర మనుషులు వాళ్ళ మనకి లేనిబట్టి అప్పుడు ప్రశాంతంగా అటువంటి స్థానం వెతుక్కోవాలి. కానీ ఈ రోజుల్లో ఇస్కాన్ మందిరాలు తప్పించి అటువంటి స్థానం ఎక్కడ ఉండదు. ఎక్కడికి పోయినా కూడా యాక్టివిటీ. ఇస్కాన్లో కూడా యాక్టివిటీ, అది భగవంతుడి కోసం యాక్టివిటీ కాబట్టి అది మనకి నిర్భయత్వాన్ని కలిగిస్తుంది. తర్వాత ఎక్కడైతే ఒక మనిషి కంటే ఎక్కువ మంది ఉంటారో అక్కడ కబుర్లు మాట్లాడడం ప్రారంభమవుతుంది. నోరు గమ్మున ఉండదు. దేవుడి ప్రతి ఆకర్షణ కలిగితే గమ్మున ఉంటాం. దేవుడి మీద ఆకర్షణ లేకపోతే సొంత డబ్బాలు కొట్టుకోవాల్సిందే, లేదా అది ఇది కబుర్లు. మన తెలివితేటలు చూపించుకోవాలి జనాలకి. సొంత డబ్బాలు కొట్టుకోవడం, తెలివితేటలు చూపించుకోవడం, గమ్మునుండలే కలబెట్టుకోవడం. అంటే అట్ట ఫ్రెండ్స్గా మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరికి తేడా వస్తుంది, మళ్ళీ ఈగో ప్రాబ్లం మామూలుగా. అంటే ఎవరైనా కూడా ఈ సంసారంలో మనిషి భగవంతుడి మీద ధ్యానం చేయాలంటే సీరియస్గా ఉండే భక్తుల మధ్యలో ఉండాలా, లేకపోతే ఏకాంతంగా ఉండడం మేలు. ఒంటరిగా ఉండడం మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. నా నిరంతర స్మరణచే విమల చిత్తుడై, అంటే భగవంతుడు మనకిచ్చిన పని పిల్లలుగాను నువ్వు బిల్డింగులు కట్టు, నువ్వు ఇతరులకి ఇలాగే వాళ్ళకి తెలియదు, వాళ్ళు సమాజ సేవ అనుకుంటూ ఉంటారు. మీరు డబ్బు సంపాదించి వాడెవడు దరిద్రుడికి ఇస్తాడు, అంటే డబ్బు సంపాదించి దరిద్రులకి ఇస్తాడు. అంటే వాడు ఎందుకు పని చేయట్లేదు, వాడు ఎందుకు ఆ విధంగా బతుకుతున్నాడు, మీకేం లాభం? కాబట్టి ఇక్కడ మనకి కోరికలు ఉన్నాయి, దానివల్ల మనం తప్పుడు పనులు చేస్తాం. కోరికలు తీర్చుకోవడం వల్ల మన శరీరం ఇంకా గొల్లవుతుంది, పాడైపోతుంది. మానవ శరీరం తపస్సు, తపో దివ్యం పుత్రకాయన సత్వం. శుద్ధ ఈ ఋషభదేవుల వారు మహారాజు భరత్తో అంటాడు, ఈ మానవ జన్మ దొరికింది కోరికలు తీర్చుకోవడానికి కాదు, కోరికలు వదిలించుకోవడానికి మానవ జన్మ. ఇది తీరే కోరికలు కాదు. మానవ జన్మ అంటే రినౌన్సియేషన్. అదే ఇప్పుడు ఏం చేస్తుంది, ఏకాంత ప్రదేశానికి పో, నువ్వు ప్రశాంతంగా కూర్చుని నీ మనస్సును నువ్వే గమనించుకో. నీ మనస్సును నువ్వే గమనించుకొని భగవంతుడితో సంబంధం లేని ఆలోచనలన్నీ కూడా కలుపు మొక్కల్లాగా పీకిపారే. భగవంతుడికి సంబంధించిన ఏ ఆలోచనలు ఉన్నా కూడా పీకిపారేవని.
ఎందుకంటే భగవంతుడితో సంబంధం లేని ఆలోచనలన్నీ మనల్ని ఈ సంసారంలో ఇరకాటంలో పెడతాయి. తర్వాత ఏం చేస్తున్నాడు పూర్తిగా ధ్యానంలో. సో మన ధ్యానం ఏంది? భక్తి యోగంలో ధ్యానం అంటే మనం కీర్తనలు చేయడం, ఈ రకంగా కృష్ణ కథ వినడం, మనం సేవలు చేయడం, ఇతరులకు కృష్ణుడి గురించి చెప్పడం, యాక్టివ్ లైఫ్. కానీ విషయం కృష్ణుడు కాబట్టి మనం ఇన్ని పనులు చేస్తున్నా కూడా. अरे बोल वो टाइल वाला उधर का काम भूल गया, उधर भी डलवा दो थोड़ा। सोमवार को टाइल्स बचा है अपने पास, ले गया था ना ऊपर में, सोमवार को डालेगा। इधर से सब हटाते हैं अभी, उसको ऊपर ऊपर रखवा दो, उसको अभी देखवा देते हैं, उठा के उधर ऊपर के लिए टाइल्स। आपको पता है कितना टाइल्स कुछ बचा है महाराज, और से तो लेके आएंगे, वो बचा है उसको दिखा देते हैं, बताते हैं। उधर इतना टाइम भी नहीं लगेगा, कोई कुछ करना नहीं, डायरेक्ट हाथ किया चला गया, ले जाकर दिखाओ। देखते हैं कितना टाइल्स अभी बचा है क्या। మనిషికి దేవుడికి 5 రకాలైనటువంటి సంబంధాలు ఉంటాయంట. కాబట్టి ఎవరైతే సంసారాన్ని, తలకాయలో ఉండే సంసారపు ఆలోచనలు వదిలించుకుంటూ ఉంటాడో, భక్తి చేస్తూ ఉంటాడో, మెల్లిగా అతనికి భగవంతుడితో ఈ 5 సంబంధాల్లో ఏదో ఒకటి. ఏం సంబంధాలు ఉన్నాయి? దేవుడితో, దేవుడు దాసుడిగా ఉండొచ్చు, దేవుడి మిత్రుడిగా ఉండొచ్చు, దేవుడి తల్లిదండ్రులుగా ఉండొచ్చు, మనం దేవుడి ప్రియుడిగా ఉండొచ్చు. తర్వాత మనం దేవుడి యొక్క ఇది ఇప్పుడు ఆవులకి దేవుడితో సంబంధం ఉంది, సేవకులు సేవ చేస్తూ ఉంటారు. చెట్లకి కృష్ణుడికి సంబంధం ఏంది, ఆవులకి కృష్ణుడికి సంబంధం ఏంది? దాన్ని ఏమంటారు? శాంతరసం. ఆవులు, చెట్లు ఇవన్నీ దేవుడితో మాట్లాడలేవు, పని చేయలేవు. కానీ దేవుడికి చెట్టు నీడిచ్చి సుఖం ఇవ్వడం, భగవంతుడికి పాలిచ్చి సంతోషపడడం, కాబట్టి శాంతరసం అంటారు. భగవంతుడికి మనం ఆయనతో వ్యక్తిలాగా కాకుండా జంతువులాగానో చెట్టులాగానో దాన్ని శాంతరసం అంటారు. ఆ తర్వాత దాస్యరసము, సఖ్యరసం, వాత్సల్య రసం, మాధుర్య రసం. ఈ రకంగా మనకి భగవంతుడితో 5 సంబంధాల్లో ఏదో ఒక సంబంధం. అది మన తలకాయని ఖాళీ చేసుకుంటూ ఉంటే, దాన్ని భగవన్నామంతో నింపుతూ ఉంటే మనకి మెల్లిగా దేవుడి మీద ఆ రకమైన ఆలోచనలు వస్తాయి. దేవుణ్ణి నేను ఒళ్ళో పెట్టుకొని ఆయన చక్కగా అభిషేకం చేయాలా, లేదా రకరకాలు. గోదాదేవి, ఆండాళ్ళు దేవుణ్ణి ఆయన తన ప్రియుడిగా భావించింది. వాళ్ళ నాన్న పూల బట్టలు ఇస్తుంటే పూలు కొట్టమని ఆయన్ని మాలలు కొట్టి ఆమె పెట్టుకుని నేను దేవుడికి నచ్చుతానో లేదో అటు చూస్తుంది. ఆమెకు భయం లేదు అంటే దేవుడి ప్రేమలో పడిపోయింది. బస్ ఈ పువ్వులు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకుని దేవుడికి ఎట్లా ఉన్నాయి. ఓ రోజు వాళ్ళ నాన్న చూశాడు, అది ఇదేంది రిటర్న్ పిచ్చి పని చేస్తాడు. ఆయన పూజారి, ఆ కూతురికి పూలు ఇచ్చి పూలు కొట్టి నేను దాన్ని పెరుమాళ్ళు అంటారు తమిళలో, పెరుమాళ్ళు ఆయన తీసుకెళ్ళాడు. లేదా ఆయన పేరు కంచి వరదరాజస్వామికి కృష్ణుడు అని మాలు తీసుకెళ్తాం. ఒకరోజు కొద్దిగా ఇవంతా ఇటు తీసుకుని ఆమె చూసుకుంటుంది. ఆయన కొద్దిగా లేట్ అవుతుంటే ఏంది చూసి ఆమె మర్చిపోయింది. ఈయన పెట్టుకుంటే తిట్టి ఇదే నువ్వు చేస్తున్న పని రోజు అని చెప్పి పూలని పక్కన పారేశాడు. పెట్టుకున్న పూలు మళ్ళీ ఇస్తుందని నేను మళ్ళీ తయారు చేయించి ఆ పూలని అక్కడ తీసుకెళ్ళి దేవుడు ఆ పూలు కింద పడిపోతున్నాయి, ఈయనకి చెమటలు పడుతున్నాయి. ఏందిరా ఈరోజు దేవుడు స్వీకరించడం మాలు వేస్తున్నాయి కానీ కింద పడిపోతున్నాయి. ముడి గట్టిగానే వేస్తాడు
కానీ దేవుడికి ఒక లెక్క అయింది. మీరు ఊడేస్తారు, దేవుడు అదే టక్కన కింద పడుతుంది, మన మాలలాగే ఉంటుంది. ఇవన్నీ జరుగుతుంటే ఆయనకి ఇంకా అర్థం కాలేదు. ఈరోజు అక్కడ కూతురుతో మూడు పాడైంది, అంత ఈ పిచ్చి పని చేసింది. ఇక్కడ ఈయన మళ్ళీ మాలలు చేయించుకొచ్చి మళ్ళీ ఈయన తొందరగా, కానీ పని కావట్లేదు. అప్పుడు ఆయన ఇంకా అలసిపోయి కూర్చుంటే సాయంకాలంలోకి వచ్చి, నీ కూతురు పెట్టుకున్న మాలలే నాకు నచ్చుతాయి అది ఏమా. అప్పుడు ఆయనకు అర్థమైంది ఇది ఎంత ప్రేమలో పడింది కృష్ణుడితో అని చెప్పి. ఆ తర్వాత బయట ఉన్నవాడిని పెళ్లి చేసుకోకుండా ఆ శ్రీరంగం పోయేసి ఆ కృష్ణుడి అప్పటి నుంచి